మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది కనుక కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. మరి ముందుగా ప్రకటింపబడిన ప్రకారంగా మనం 2 రోజుల పాటు దేవుని యొక్క అమూల్యమైన సంగతులు బైబిల్లో నుండి ధ్యానిద్దాం. మనుష్య ఆకారంలో కనబడిన మహాగణుడు, మనుష్య ఆకారంలో కనబడిన మహాగణుడు అనే ఒక ఆలోచనాత్మకమైన దేవుని యొక్క అమూల్యమైన సంగతులను మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. ప్రియులరా, ఈరోజు భూమి మీద సుమారుగా 800 కోట్ల మందికి పైగా మనుషులు సజీవుల లెక్కలో ఉన్నారండి. 800 కోట్ల మంది. ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది ఈ భూమి మీదకు వచ్చారు, ఎన్నో కోట్ల మంది ఈ భూమి నుండి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనము ఉన్నాం. మనము ఎంతకాలం ఉండవు, కొంతకాలం తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే. ఇక ఈ భూమి మీదకు వస్తున్నటువంటి కోటాను కోట్ల మంది మనుషులలో దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారా, దేవుణ్ణి తెలుసుకున్నవారు ఉన్నారా అని అంటే రోజు రోజుకి మనకు మనుషులలోని దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుని భక్తులు ఎక్కువైపోతున్నారు. అయితే ఈ భక్తులందరూ మరి దేవుడంటే నిజంగా భయపడేవారేనా? దేవుణ్ణి ఎరిగిన వారందరూ, దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ దేవుణ్ణి నిజంగా దేవుడంటే భయపడేవారేనా? దేవుణ్ణి నిజంగా తెలుసుకున్నవారేనా? ఏ విషయమైనా మనం తెలుసుకోవాలంటే కష్టపడతాం. ఏదైనా ఒకటి సాధించాలి అని అంటే మన జీవితంలో కష్టపడతాం. ఒక ఉద్యోగం కావాలన్నా, లేకపోతే ఒక పొలం పండించాలన్నా, ఏది కావాలన్నా కష్టం అనేది దాని వెనక ఉంటుందండి. మరి ఏ కష్టం లేకుండానే మనిషి జీవితంలో జరిగేది ఏంటి అని అంటే దేవుని విషయంలోని మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని అంటున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామని అంటున్నారు. దేవుణ్ణి నమ్ముకోవటానికి, అసలు దేవుణ్ణి తెలుసుకోవటానికి ఏ ప్రయత్నం అన్నా చేశారా అంటే ఏ ప్రయత్నమో లేదు. కొంతమందికి హెరిడిటీ అంటారండి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి జబ్బులు ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి రోగాలు పిల్లలకు ఎలాగైతే వచ్చేస్తూ ఉంటాయో, తల్లిదండ్రులు నమ్ముకున్నారు కనుక పిల్లలుగా కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అది మన జీవితాల్లో అలా అలవాటుగా అయిపోయింది తప్ప దేవుని కోసం కష్టపడిన వారు ఎవరూ లేరు. పైగా ఈ సమాజంలోని అత్యంత విలువ తక్కువ వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. ఏ ఒక్కడికైనా సరే కనీసం మర్యాద లేకపోయినా, మర్యాద లేకుండా ప్రవర్తించేది ఎవరి విషయంలోనంటే దేవుని విషయంలోనే. మీ అందరికీ తెలుసు, ఏదైనా గొడవ జరిగిందనుకోండి, మొట్టమొదట వాడే మాట ఏంటో తెలుసా? ఆ దేవుడు దిగి వచ్చినా నా చేతిలో నుండి నిన్ను తప్పించలేరు. ఆ దేవుడు దిగి వచ్చిన ఈ మాట చాలా సులువుగా వాడేస్తూ ఉంటారండి. కానీ దేవుని యొక్క సంగతులు, అసలు దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవుడు అసలు మనుషులను ఎందుకు కలిగించాడు, ఈ మనుషుల పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఏంటి, అనాది సంకల్పం ఏంటి అని జాగ్రత్తగా మనం బైబిల్ని ఆలోచిస్తే ప్రియమైన వారలారా చాలా అమోఘంగా ఉంటుందండి. ఇంతకు దేవుడు ఎవరు అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు సర్వలోకాలకు సృష్టికర్త అండి. సర్వలోకాలకు సృష్టికర్త. మనమున్నటువంటి భూలోకాన్ని సృజించినవాడు ఆయనే. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే యెషయా గ్రంథంలోని ఒక అద్భుతమైన మాట రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 12వ వచనం, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం. భూమిని కలుగజేసిన వాడు, సౌండ్ చాలా ప్రాబ్లంగా ఉందండి. యెషయా గ్రంథము
45వ అధ్యాయము 12వ వచనమ్మా. చదవండి అమ్మా. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహములకును నేను ఆజ్ఞ చేసి తిని అని అంటున్నాడండి. ఒక్కసారి ఆకాశంలో గనుక మనం చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయంట. ఈ కోటాను కోట్ల నక్షత్రాలను కలిగించిన వాడు, ఈ కోటాను కోట్ల నక్షత్రాలను సమూహాలుగా బయలుదేరదీసిన వాడు, కోటాను కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలిచినవాడు, ప్రకృతిలోని కొన్ని లక్షల వేల కోట్ల కిలోమీటర్ల వేగంతో పరుగులెత్తిస్తున్నవాడు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వలోకాలను కలిగించి వాటిని నడిపిస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళిని సృజించిన వాడు ఆయనే. ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు భూమి మీద ఆయన వలన సృష్టింపబడిన మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ ప్రకృతి మాత్రం ఆయన గురించి గొప్పగా చెబుతుందంట. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథంలోని ఒక అద్భుతమైన మాట రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రియమైన వారలారా, 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్న మాట రాయబడింది చూడండి అండి. ఎవరు వివరిస్తున్నారంటమ్మా? ఆకాశములు ఎవరి గూర్చి వివరిస్తున్నాయి? దేవుని గూర్చి. దేవుని యొక్క మహిమను ఆకాశములు వివరిస్తున్నాయా? ఎప్పుడైనా అసలు దేవుని గూర్చిన ఆలోచన మన బ్రతుకులో రాలేదు. ఆకాశములు ఎలా వివరిస్తున్నాయండి? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయా? ఎలా వివరిస్తున్నాయి? ఎవరికి వివరిస్తున్నాయి? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఇంకా చూడండి, ఆ మాట ఏమంటున్నారు? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. మహానుభావుడు ఆయన తప్ప ఈ లోకాన్ని ఎవ్వరూ కలిగించలేరు. ప్రకృతిలో ఉన్నటువంటి రవ్వంత నేల, ప్రకృతిలో ఉన్నటువంటి ఇసుమంత నేల మానవుడు ఎవ్వడో చేయలేడు. దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలిగిన దేవుని యొక్క చేతి పనిని ఆకాశములు మనకు వివరిస్తున్నాయంటండి. ఆయన చేతి పనిని మనకు ప్రచురం చేస్తున్నాయంట. ఎలా ప్రచురం చేస్తున్నాయి? మీకు ఒక గొప్ప సంగతి చెప్పనా? మనం ఉదయం లేవగానే రాత్రంతా చీకటిలో ఉన్నటువంటి మనకు ఉదయం లేవగానే తెల్లవారేసరికనే వెలుగులు విరజిమ్ముకుంటూ ఆకాశంలో ఉన్నటువంటి చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు వస్తున్నాడండి. మీ అందరికీ తెలుసు, సూర్యుడు వస్తున్నాడు. ఆ సూర్యుడు ఏ రోజన్నా ఆలస్యంగా వచ్చాడమ్మా? ఏ రోజన్నా ఆలస్యంగా వచ్చాడా? ఆలస్యంగా రాలేదు. ఎక్కడా కూడా టీవీలలో మనం బ్రేకింగ్ న్యూస్ అని ఎక్కడైనా చూసామా? సూర్యుడు ఈరోజు ఆలస్యంగా వస్తున్నాడు, అలసిపోయాడంట ఇప్పటి వరకు అన్న ఆలోచన ఇంతవరకు మనం ఎప్పుడు వినలేదు, వినబోము. అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దానిని సృజించిన వాడు, దాని వెనక ఉన్నవాడు, దానిని నడిపిస్తున్నవాడు సర్వలోకాలను వేలినటువంటి చక్రవర్తి కనుక. ఆ సూర్యుడు చుట్టూ మనం నివసించే ఈ భూమి, బాగా వినాలే, మనం నివసిస్తున్న ఈ భూమి ఆ సూర్యుని చుట్టూ తిరుగుతుందండి. ఆ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నారు. ఈ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు, ఆ గ్రహాలలోని ఒక గ్రహం భూమి, ఆ భూమి చుట్టూ ఉపగ్రహమైనటువంటి చంద్రుడు. ప్రతి దానికి ఒక పని ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి ఒక పని ఉంది. దాని కాలాలలో అవి అన్నీ తిరగటం కోసం దేవుడు ప్రకృతిలో ప్రతి దానిని పెట్టాడు. సూర్యుడు, భూమి, ఈ సూర్యుడికి ఈ భూమికి మధ్య కొంత దూరం ఉంది. దీనిని మనం రేడియస్ అని అంటాము. సూర్యుడికి, భూమికి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నాడు. ఆ సూర్యుడికి మనం నివసించే ఈ భూమికి మధ్య కొంత దూరం ఉంది. ఈ దూరం ఎవరు నిర్ణయించారు? ఎలా నిర్ణయించారు? ఎప్పుడు నిర్ణయించారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మానవ మేధస్సుకు ఎవడికి అందనటువంటి మహాజ్ఞానం ఇది. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న ఈ దూరం
మనుషులు ఎవ్వరూ నిర్ణయించలేరు. ఇంకొక గొప్ప సంగతి చెప్పనా, ఈ దూరంలోని సూర్యుడికి భూమికి మధ్య ఉన్న ఈ దూరము 1 కిలోమీటర్ తగ్గించినా, కొంత దూరం తగ్గించినా సూర్యుడు వేడిమికి భూమి భస్మీపటలమైపోతుంది. సూర్యుడు వేడిమికి భూమి భస్మీపటలమైపోతుంది. ఒకవేళ ఈ సూర్యుడికి ప్రస్తుతం భూమి ఉన్న ఈ దూరానికి 1 కిలోమీటర్ దూరంగా పెడితే ఈ భూమి గడ్డ కట్టుకొని పోతుంది. ఎవరండి ఈ మహానుభావుడు, ఇంత గొప్పగా నిర్ణయించిన వాడు? అందుకోసమే ఈ భూమి 1 గంటకు దీని ప్రయాణం, దీని వేగం ఎంతో తెలుసా? 1,11,600 కిలోమీటర్లండి గంటకు వేగం దీని. అమ్మా మీకు అర్థమవుతుందా భూమి ఎంత వేగంతో తిరుగుతుంది? బస్సు 70 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చిన వాళ్ళు వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు ఆటోమేటిక్గా టాపుకు తగిలేస్తారా? తగలరా? తగిలేస్తారు. ఆటోమేటిక్గా తలలు తగులుతాయి. తగిలిన వెంటనే ఒక కేక, ఒరే డ్రైవర్ బుద్ధి లేదా నీకు అని అంటాం. ఏది ఆఫ్టర్ ఆల్ 60-70. రైల్వే స్టేషన్లోని ట్రైన్స్ ఉన్నాయండి, కొన్ని హై స్పీడ్ ట్రైన్స్ అని అంటాము. ఈ స్పీడ్ ట్రైన్స్ మహా అంటే గంటకు 120 కిలోమీటర్లు. ఎంత? గంటకు 120 నుండి 140 కిలోమీటర్ల వేగం మ్యాక్సిమం. ఇంత వేగంతో ఈ రైలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంత నిద్రలో ఉన్నా కూడా సీట్లో పడుకున్న వాడు దిగ్గును లేచి కూర్చోవాలి. ఎందుకో తెలుసా? ఏ క్షణాన ఏమైపోతామో. ఆఫ్టర్ ఆల్ గంటకు 140 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళితే రైల్లో పడుకోవటం ఇబ్బంది అయిపోద్ది. విమానాలు ఉన్నాయి మనకు. విమానం గంటకు ఎంత పోతుంది? మహా అంటే 500 కిలోమీటర్లు మ్యాక్సిమం. ఎంత? గంటకు 500 కిలోమీటర్లు. ఒక విమానం డొమెస్టిక్ ఫ్లైట్ ఒక పట్టణంలో నుంచి మరొక పట్టణానికి, ఒక సిటీలో నుండి మరొక సిటీలోనికి, ఒక దేశంలో ఉన్న విమానం వెళితేనే ఆ విమానం లోపల ఉన్నవాడు సంతోషంగా కూర్చోలేడండి. రాకెట్ 3,000 కిలోమీటర్ల వేగంతో గంటకు. రాకెట్ ఎంత పోతుంది? గంటకు 3,000 కిలోమీటర్లు. ఇప్పుడు భూమి వేగం ఎంతమ్మా? ఒకసారి చెప్పండి, భూమి వేగం ఎంత? 1 గంటకు 1,11,600 కిలోమీటర్లు. ఇప్పుడు నేను ఎంత వేగంతో తిరుగుతున్నానో తెలుసా? 1,11,600 కిలోమీటర్ల వేగం. తిరుగుతున్నట్టే కనపట్టలేదేంటమ్మా? ఎవరికైనా తిరుగుతున్నట్టుగా ఉందా? మీరేమన్నా కదులుతున్నట్టుగా ఉందా? కెమెరా హ్యాపీగా టేబుల్ మీద నిలబడింది చూసారా? ఆలోచించండి. ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత గొప్పవాడండి. ఈ లోకాలను కలిగించినటువంటి సర్వోన్నతుడు ఎంత గొప్పవాడు. ఆ గొప్పవాడు కలిగించినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి కోట్ల నక్షత్రాలు ఆయన చేతి పని, భూమి ఆయన చేతి పని, చంద్రుడు ఆయన చేతి పని, సముద్రము ఆయన చేతి పని. సముద్రాన్ని రేపేది ఆయనే, రేపిన తరువాత సముద్రపు ఘోషను అణిచేది ఆయనే, నక్షత్రాలను బయలుదేరదీసేది ఆయనే, వాటిని కక్ష తప్పకుండా కాపాడుతున్నది ఆయనే. అంత మహానుభావుడు, ఈ లోకాలను కలిగించినవాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయములోని అద్భుతమైన మాట ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి రాయబడింది. చూడండి ప్రియమైన వారలారా, యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనమా, ఇవి కోటాను కోట్ల నక్షత్రాలు, కొన్ని వేల కోట్ల నక్షత్ర మండలాలు. ఆ నక్షత్ర మండలంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు. ఆ కోట్ల నక్షత్రాలలో సూర్యుడు అనేటటువంటి ఒక నక్షత్రం. ఆ సూర్యుడు నక్షత్రం చుట్టూ 9 గ్రహాలు. ఆ గ్రహాలలో భూమి ఒక గ్రహం. ఆ గ్రహం పైన ఎన్నో ఖండాలు, ఆ ఖండాలలో ఎన్నో దేశాలు, ఆ దేశాలకు ఎన్నో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు ఎన్నో మండలాలు, ఎన్నో అరణ్యాలు, ఎన్నో సముద్రాలు, ఎన్నో సెలయేళ్ళు, ఎన్నో చెట్లు, ఎన్నో పక్షులు. వాటి అందాలేంటండి బాబు! వీటన్నిటినీ గురించి దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఇవి ఆయన కార్యములలో
ఎలాంటి అంటమ్మా? ఆయన కార్యములలో స్వల్పములా. ఇంత గొప్పవాడా దేవుడు? ఇంత గొప్పవాడా? అవును, ఎంత గొప్పవాడు. వీటన్నింటిని, ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు ఆకాశపు అంచులు దొరకక చచ్చిపోతున్నారండి. ల్యాబులలో రాత్రనక పగలనక కూర్చొని గడ్డాలు పెంచుకొని భార్యా బిడ్డలను విడిచిపెట్టి ల్యాబులలో కూర్చుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆకాశపు అంచు దొరుకుతుందేమోనని. ఇంత అనంతమైన ఈ ప్రకృతిని కలిగించే దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఎంత కలుగజేసిన దేవుడు ఎంత శక్తి సామర్థ్యుడు అని అడిగితే మనకు వినపడేదంట ఎవరో చెవిలోని గుసగుసలాడినట్టుగా చిన్నగా చెప్పినట్టుగా ఉందంట మా ఆయన గురించి. అసలు ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఏమంటున్నారు ఇంకా చూడండి. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడో. ఎంత అందంగా ఉందో ఈ ప్రకృతి. ఒక చిన్న వీడియో చూద్దామండి. చూశారు కదండి. ఇలాంటి అందాలు మనుష్య జ్ఞానానికి అందనటువంటి ఎన్నో ఇప్పటికీ మనకు ప్రకృతిలో కనిపిస్తూనే ఉన్నాయి ప్రియమైన వారలారా. వీటన్నిటిని కలిగించిన వారు మనుషులలో ఏ మానవుడు కాదు ప్రియమైన. మనుషులలో ఏ ఒక్కడో లేడు. దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే వీటిని చేస్తున్నాడు. దేవుడు మాత్రమే వీటిని నడిపిస్తూ ఉన్నాడు. వీటి వెనుక ఉన్నటువంటి మహానుభావుడు దేవుడే. ఆ దేవుడు సృష్టిలో మానవ జాతి ఒకటి. బాగా అర్థం చేసుకోవాలి. ఆ మహానుభావుడు, ఆ మహాగణుడు, ఆ మహోన్నతుని సృష్టిలోని మానవ జాతి ఆయన సృజించినటువంటి సృష్టిలో భాగము. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన వారలారా. మీ అందరికీ తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా
నేల మంటితో నరుణ్ణి నిర్మించి, ప్రపంచంలో మొట్టమొదటి మనుష్య ఆకారం మొట్టమొదటిసారిగా దేవుడు నిర్మించినది. నేల మంటి నుంచి నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఊదగా. జీవవాయువు అంటే ఆక్సిజన్ కాదు, అది పరమాత్ముడిలో ఉన్నటువంటి జీవాత్మ. పరమాత్ముడిలో ఉన్నటువంటి దేవుడైన పరమాత్ముడిలో నుండి తనలో ఉన్న జీవాన్ని తీసి ఆ మట్టి బొమ్మలోనికి, ఆ మనుష్య ఆకారంలోనికి అప్పుడు పంపించాడండి. నాసిక రంధ్రముల ద్వారా ఊదగా జీవించే ఆత్మయ్యాడు. పరమాత్ముడిలో నుండి జీవం రాగానే జీవించే ఆత్మగా ఉన్నాడు. ఇక్కడ శరీరం మనుష్య ఆకారము, దేవుడు చేసినటువంటి మనుష్య ఆకారము. ఇంతకు ఈ మనుష్య ఆకారాన్ని దేవుడు ఎందుకు చేశాడండి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ మనుష్య ఆకారాన్ని దేవుడు ఎందుకు చేశారు? ఈరోజు అదే ఆకారాలలో మనం కనబడుతూ ఉన్నాము. మనుష్య ఆకారాలలో మనం కనబడుతూ ఉన్నాము. ఎందుకు వచ్చాము? వీటి వెనక దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, యెషయా గ్రంథంలోని అసలు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నావు దేవా అని అడిగితే, ఆ దేవాది దేవుడు చెబుతున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 7వ వచనం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించాను వారిని. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుదును. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే పుట్టించాను సర్వమానవాళిని. మనుషులకు ఆకారం ఇచ్చిన వాడను నేనే, ఆ ఆకారాలలోనికి జీవాత్మలను ఊదిన వాడను నేనే. ఎందుకు ఇచ్చానో తెలుసా? నా మహిమ నిమిత్తము వారిని కలుగజేసి తిని. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియమైన వారల. 26వ వచనం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు, యావత్ భూమి కాపురం ఉండాల్సినటువంటి ప్లేసు ఈ భూమే. ఈ భూమిని దాటి ఎవరు వెళ్ళలేరు. ఈ భూమిని దాటి ఏ ఒక్కడిని బయట బ్రతకనివ్వడు ఆయన. ఇది మాత్రమే మానవ నివాస యోగ్యంగా ఆయన చేశాడు, నిరాకారముగా చేయలేదు. కానీ దీనికి ఒక మనుష్య ఆకారంలో ఉన్నటువంటి మనిషికి నివాస యోగ్యంగా దీనిని కలుగజేశాడు. దీని మీద ప్రకృతిలో ఉన్నటువంటి ఋతువులు కావాలి అనంటే సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలను త్రిప్పుతూ ఉన్నాడు. అలా త్రిప్పబట్టే మనకు ఒక ఎండాకాలం వస్తుంది. ఎండలోనే ఉంటే నా పిల్లలు ఏమైపోతారో, నేను సృజించినటువంటి ఈ మానవాళి ఏమైపోతుందో అని కాలాలను మారుస్తూ ఉన్నది ఆయనే. తరువాత వర్షాకాలం, ఆ వర్షాకాలం తర్వాత మరలా చలికాలం, ఆ చలికాలం తర్వాత మరలా ఎండాకాలము. కాలాలను మారుస్తున్నది ఆయనే. మార్చి భూమి మీద ఆయన మహిమ నిమిత్తము ఉంచి ఆయన మన నుండి ఒకటి కోరుకుంటున్నాడండి. ఆయన ఏమంటున్నారు? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో. ఎవరి మహానుభావుడు? మా కోసం ఈ ప్రకృతిని కలిగించిన గొప్పవాడు ఎవరు? మా కోసం ఆకాశంలో ఇన్ని కోట్ల నక్షత్రాలను పెట్టినటువంటి మహానుభావుడు ఎవరు? మా కోసం ఈ ప్రకృతిలో ఇన్ని అందాలను నిర్మించినటువంటి మహానుభావుడు ఎవరు? ఈ రుచులేంటి, ఈ రంగులేంటి, వీటన్నిటిని చూసిన తరువాత వీటిని కలుగు చేసినటువంటి ఆ మహానుభావుడు ఎవరు అని తడవులాడి ఆయనను వెతుకుదురని, దానికోసం తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము, నీకు కాలాన్ని నిర్ణయించాడమ్మా. తల్లి గర్భంలో ఎప్పుడు పడాలి, తల్లి గర్భంలో ఎన్ని దినాలు రూపుదిద్దుకోవాలి, మనుష్య ఆకార నిర్మాణం జరగాలి. అక్కడ ఆకార నిర్మాణం జరిగిన తరువాత తల్లి కడుపులో ఎన్ని రోజులు గర్భవాసిగా ఉండాలి. గర్భవాసిగా ఉన్న నువ్వు
తల్లి కడుపులో నుంచి ఏ క్షణాన బయటికి రావాలి, ఏ ఏరియాలో బయటికి రావాలి, ఎవరి కడుపును పుట్టాలి, ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఎన్ని దినాలు నువ్వు ఉండాలి, ముహూర్తం ఆయన నిర్ణయించాడండి. దీనికి 1 సెకను ముందు నువ్వు ఇక్కడికి రాలేవు. 1 సెకను ఆలస్యంగానైనా ముందైనా దీని నుండి నువ్వు వెళ్ళలేవు. నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. నా పొలిమేర మీ ఊరిలో ఉంది కనుకనే ఈ ఊరిలో అడుగు పెట్టగలిగాను నేను, లేకపోతే అడుగు పెట్టేవాడిని కాదు. మనందరికీ ఒక పొలిమేర ఉంది, మనందరికీ ఒక నిర్ణయ కాలం ఉంది. దానినే మనం ఆయుష్ అని అన్నాము. ఈ ఆయుష్ కాలంలో దేవుడు మన నుండి ఏది కోరుకున్నారో అది మనం తెలుసుకోవాలి, దాన్ని వెతకాలి, దాన్ని కనుగొనాలి, దానికోసం మన జీవితంలో త్యాగం చేయాలి. ప్రియమైన వారలారా, విచిత్రం ఏంటంటే ఇంత ఆశపడి ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాల దేవుని కష్టంలో ఈ ప్రకృతిని కలిగించి ప్రకృతిలో అవసరమైనవన్నీ ఆయన చేసిన తరువాత ఆయన సంకల్పం ఆదిలోనే దెబ్బతిన్నదండి. మీ అందరికీ తెలుసు, ఆదిలోనే ఆయన సంకల్పం దెబ్బతిన్నది. ఇదిగో ప్రకృతిలో 6 మహాదినాల కష్టాన్ని దేవుడు చేశాడు. 6 మహాదినాల కష్టంలో ఇది తక్కువైంది అని అనుకోకుండా సమస్తాన్ని ఆయన నిర్మించి తన చేతులతో నిర్మించి మనకు అవసరమైనవన్నీ. ఎవరైనా చెప్పగలరమ్మా ఈరోజు, అయ్యా ఇన్ని వాసనలు పెట్టావు కానీ పలానా వాసన నువ్వు మర్చిపోయావని ఎవరైనా చెప్పగలరా? ఆయనకు చెప్పలేరండి. ఇన్ని రంగులు పెట్టావు కానీ నాయన ఇంకొక రంగు మర్చిపోయావని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి. ఇదిగో ఇన్ని రుచులను పెట్టావు కానీ మరొక రుచిని నీకు దొరకలేదా, ఆ రుచి ఎందుకు పెట్టలేదు అని అంటామా? వీటన్నిటినీ కలుగజేసినటువంటి దేవుడు ఆయన సంకల్పంలో ఆయన మహిమ కోసం భూమి మీదకు వచ్చినటువంటి మొదటి మానవుడు ఆదాము. మీ అందరికీ తెలుసు, ఆదాము ఒంటరిగా ఉన్నాడని తోడు కోసం ఎవరినిచ్చారమ్మా? అవ్వమ్మనిచ్చారు. ఎందుకు ఇచ్చారు? సాటి అయిన సహాయం. అంటే సాటి అయిన సహాయం అంటే రోజు బట్టలు ఉతకాలా, కుండలు కడగాల, లేకపోతే ఇల్లు ఉడవాలా? అప్పటికి ఆయనకి ఇల్లు లేదు, ఆయనకు కుండలు అసలే లేవు, వంట చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు, ఏమీ లేవు. కానీ ఎందుకో తెలుసా? ఆయన కోసం ఈ ప్రకృతిలోకి వచ్చినటువంటి వీరిరువురు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆయన మహిమార్థమై ఆయన చిత్తమేదో తెలుసుకొని వీరి యందు ఆ చిత్తం జరగాలని ఆ మహానుభావుడు కోరుకున్నాడు. అలా కోరుకోవటం కోసం ఒకే ఒక చిన్న పరీక్ష అండి. తోటలో ఎన్నో చెట్లున్నాయి, అన్నీ తినండి, ఒకటి తినొద్దు. ఎన్నన్నా? 1 100. ఒక్కటి తింటే ఎంత, తినకపోతే ఎంత. కానీ దేవుడు ఏదైతే వద్దన్నారో అదే వాళ్ళు తిన్నారండి. ఏదైతే దేవుడు వద్దన్నారో అదే తిన్నారు. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం భూమి మీద మొట్టమొదటిసారిగా జరిగింది. పండు తిను దినమును నీవు నిశ్చయముగా సత్యతవు. దేవుడు ముందుగా చెప్పాడు, తోట చెట్లలో ఏ ఫలములనైనా మీరు తినవచ్చును, మంచి చెడ్డలను తెలివినిచ్చు ఈ చెట్టు తోట మధ్యలో ఉంది, దీని ఫలములను మీరు తినకూడదు, దీని ఫలములను మీరు తిను దినమును నిశ్చయముగా సత్యదరు. సత్యదరంటే శరీరాలు పోతాయనా అని కాదు ప్రియమైన వారలా. సత్యదరు అంటే దానికి ఒక అర్థం ఉంది. తిన్న రోజున చచ్చిపోలే వాళ్ళు, కానీ ఆత్మీయంగా చనిపోయారు. శరీరానికి మరణం వచ్చింది. ఆ రోజు నుండి పాపము ఈ లోకాన్ని ఏలుతూ ఉంది. ప్రియమైన వారలారా, ఏ శరీరాలతో మనుష్య ఆకారాలలో దేవుని మహిమపరుస్తారని దేవుడు ఈ మనుష్య ఆకారాలను సర్వమానవాళికి ఇచ్చాడో, ఆ మనుష్య ఆకారంలోకి వచ్చినటువంటి మనిషిని దేవునికి దూరం చేయడం కోసం కంటికి కనిపించని ఒక మహా దుష్ట శక్తి మనుషులను ప్రేరేపించింది. ఏ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలో ఆ శరీరం మీదనే ఆశను కలిగించింది. ఏ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలో ఆ శరీరం పైనే ఆశ కలిగించింది. ఏ ప్రకృతిలో దేవుని కోసం కొంతకాలం బ్రతకాలో ఆ ప్రకృతి పైన మమకారం ఎంతగా పెరిగింది అనంటే దేవుణ్ణే వద్దనుకునే పరిస్థితి, దేవుణ్ణే ధిక్కరించే పరిస్థితి, దేవుణ్ణి కాదనుకునే పరిస్థితి వచ్చేసిందండి.
ఆదాము అవ్వల పండు తిన్న తర్వాత దేవుడు అడిగాడు, ఆదాము ఎక్కడున్నావు అని అంటే ఏమన్నాడండి? ఎందుకు నేను తినవద్దన్న పండు తిన్నావా ఏంటి అని అంటే, నేను తిన్నానయ్యా నన్ను క్షమించు అని అనాలా వద్దా? నేను తిన్నానయ్యా నన్ను క్షమించు అని దేవుని కాళ్ళ మీద పడవలసినటువంటి మొదటి మానవుడు చేసిన తప్పుని ఒప్పుకోలేదు. ప్రియమైన వారలారా, చేసిన తప్పును ఒప్పుకోలేదు. నేనెందుకు తిన్నాను? ఇదిగో నువ్వు ఇచ్చావుగా ఈ కోతి మొకంది, ఉందగా అవ్వమ్మా, నువ్వు నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చావు కదా, ఆమె ఇస్తే తిన్నాను కానీ నేనెందుకు తింటాను? ఆమెను అడుగు కావాలంటే. ఆమె దగ్గరికి వెళ్ళాడండి దేవుడు. అమ్మా నువ్వెందుకు తిన్నావు అంటే, ఏమైనా తప్పైందయ్యా అని అన్నదా? తప్పైంది నన్ను క్షమించు అని అన్నదా? ఏమో కూడా అనలేదండి. ఎవరో తప్పును ఒప్పుకోవటం లేదు. నువ్వు కలుగు చేసినటువంటి ఈ సర్పము నన్ను మోసపుచ్చింది, ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. పాపము చేసిన తరువాత పాపాన్ని ఒప్పుకోవలసిన మానవులు, దేవుడికి అంతా తెలుసు కదండి, తెలియదా? తెలిసిన తరువాత కూడా దేవుడు అడగటంలో కారణం ఏంటో తెలుసా? చేసిన తప్పుకి, చేసిన పాపానికి కనీస ప్రాయశ్చిత్తం వీళ్ళ బ్రతుకులో కనబడుతుందా అని దేవుడు వెతికాడండి. ప్రాయశ్చిత్తం ఏమీ లేదు. పాపం చేసినామన్నటువంటి సిగ్గు లేదు, భయం లేకుండా ఉన్నారు. చివరికి గర్భఫలాలైనటువంటి హేబేలు కయ్యూనులు వచ్చారు. కయ్యూను అనేవాడు మీ అందరికీ తెలుసు ఎవరిని? హేబేలును చంపేశాడు. హేబేలును చంపేసిన తరువాత నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడురా, ఎక్కడున్నాడు కయ్యూను అని అంటే, కయ్యూను ఏమన్నాడు? నేనేమైనా వాడికి పనివాడినా? నేనేమైనా వాడికి కావలివాడనా? నేను కావలివాడనా? నేనేమైనా కావలివాడనా? నేనేమైనా బాడీ గార్డ్నా? చూసారా, తప్పు చేసిన తరువాత దేవుణ్ణి ధిక్కరించేటటువంటి పరిస్థితి. ప్రియమైన వారలారా, ఏ శరీరాన్ని అయితే దేవుని మహిమ కోసం వాడబడాలని ఆయన శరీరాన్ని ఇచ్చారో, ఈ శరీరం పైనే వ్యామోహం అండి. ఈ శరీరం పైనే వ్యామోహం పెరిగింది. ఈరోజు మనుషులు శరీరాలలో దేవుణ్ణి గణపరుస్తున్నారు అనంటే సర్వ పాపాలు ఈ శరీరంతో జరిగిస్తూనే ఉన్నారు. ప్రియమైన వారలారా, మనిషికి దేవునికి మధ్య ఏ రోజైతే ఆదాము అవ్వలు తప్పు చేసి ఆ పండు తెంచారో ఆ దినమున మరణం వచ్చేసింది. పాపం అనేది రావటం వలన మరణం అంటే ఏంటో తెలుసా? దేవునితో ఉన్న బంధం తెగిపోయింది. మనిషి పాపంలో ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. అలా తెగిపోయింది. ప్రారంభంలోనే మనిషి దేవునికి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. కనుక పరలోకంలో నుండి, దేవుని నుండి భూమి మీదకు మనుషులు రావటం జరుగుతుంది. కానీ భూమి మీదకు వచ్చిన ఏ మనిషి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళే పరిస్థితి లేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఆ మాట అంటున్నారు చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రియమైన వారల, మొదటి వచనమును చివరి మాట చూద్దామండి. చివరి మాట చూస్తున్నాను. 59వ అధ్యాయము మొదటి వచనంలో చివరి మాట చదువుతున్నాను నేను. మీ దోషములు, అమ్మా మన పాపములు అంట ఏం చేశాయంట తెలుసా? సర్వమానవాళి శరీరముతో జరిగించినటువంటి పాపాలు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేసాయి. పరలోకానికి భూలోకానికి కనెక్షన్ కట్. పరలోకంలోంచి రావటం మాత్రమే వన్ వే ఏర్పడింది, డబల్ వే అనేది కట్ అయిపోయింది. అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనుష్య ఆకారంలోకి వచ్చిన ఏ మనుష్యుడు, మనుష్య ఆకారాలతో దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చినటువంటి సర్వ మానవాళిలో ఏ ఒక్కడో, ఆదాము మొదలుకొని సృష్టి ఈ రోజు వరకు, సృష్టి నాశనం అయిపోయేంత వరకు ఎందరూ పరలోకంలో నుండి ఆయనలో నుండి భూమి మీదకు వస్తున్నారు, ఈ శరీరాలలోనికి వస్తూ ఉన్నారు, వారందరూ మరలా తిరిగి పరలోకానికి చేరుకునే మార్గం లేదు. మనుష్యుల జీవితాలలో చీకటి అలుముకున్నది, పాపంతో నిండిపోయింది. మనుష్య జీవితాలన్నీ కూడా పాపంలో మగ్గిపోతూ ఉన్నాయి. మరణం అనేది ప్రాప్తించింది. దేవునితో శాశ్వత ఎడబాటు ఉంది. అందుకోసమే ఏమంటున్నారు నెక్స్ట్, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి ఉన్నాయి. మన పాపములు
దేవుని నుండి రావటమే తప్ప దేవుని దగ్గరకు తిరిగి చేరగలిగిన వాడు ఏ ఒక్కరూ లేరండి. ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళే మార్గం బందైపోయింది. పరలోకానికి వెళ్ళే మార్గము మూయబడింది. అసలు మార్గం అనేది పూర్తిగా మూయబడింది. ఇప్పుడు మనుష్య ఆకారాలలో ఉన్నటువంటి ఈ మనుషులందరూ సర్వమానవాళి దేవునిలో వెళ్ళాలి అనంటే, మరలా తిరిగి పరలోకం అనే ఆ మహాపట్టణంలో ప్రవేశించాలి అనంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మోడు బారినటువంటి మానవ జీవితాలలో ఒక చిగురులాగా ఎవరు మరలా పరలోక మార్గాన్ని సిద్ధపరుస్తారు? అందుకోసం దేవుడే మరలా ఆలోచించాడు. ప్రియమైన వారలారా, మనుషులు ఎవరు అడగలేదండి. మనుషులు ఏ ఒక్కరూ కూడా ఆయనను అడగలేదు. దేవుడే మరలా ఆలోచన చేసి పరలోకానికి, భూలోకానికి, పరలోకానికి, మానవాళికి మధ్య ఉన్నటువంటి ఈ మార్గం ఏ రోజైతే కొట్టివేయబడిందో, ఈ మార్గం అనేది తెంచివేయబడిందో, ఈ మార్గాన్ని మరలా పునరుద్ధరించాలి అనంటే, ఏ మనిషి వలన పాపం అనేది ఈ లోకంలోనికి వచ్చిందో, ఏ మనుష్య ఆకారం వలన ప్రపంచ మానవాళి మోసపోయిందో, మరొక మనుష్యుడు, ఆ మనుష్యుడు భూమి మీదనున్న తల్లి గర్భంలో నుండి తల్లిదండ్రుల కలయిక వలన వచ్చేవాడుగా ఉండకూడదు. ప్రపంచంలోని అతని పుట్టుక ఒక ప్రత్యేకంగా ఉండాలి. అంటే పరలోకంలో నుంచి ఒక మహాగణుడు బయలుదేరాలన్నమాట. ఒక మహాగణుడు పరలోకంలో నుంచి బయలుదేరాలి. ఈ బయలుదేరాలన్న సంగతి ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు. ప్రియమైన వారలారా, ఏ ఒక్కడికి తెలియదండి. ఆదాము తప్పు చేసిన తర్వాత ఆదాము మోకరించి నేను చేసినటువంటి పాపాలు కడగబడాలి అనంటే ఏదో ఒక మార్గం చెప్పయ్యా అని ఆయనకు సలహా ఇచ్చింది ఎవరండి? ఆయనకు సలహా ఇచ్చింది ఎవరు? ఆయనకు సలహా ఎవరు ఇవ్వలేదు దేవునికి. దేవుడే ఆలోచన చేశాడు. దేవుడు ఆలోచన చేసి నా మహిమ నిమిత్తము ఈ భూమి మీద కలుగజేయబడిన సర్వ మానవాళి మరలా తిరిగి నా దగ్గరికి రావాలి అనంటే ఖచ్చితంగా ఒక మహాగణుడు, ఏ మనుష్య ఆకారంలో ప్రపంచం మోసపోయిందో ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలంటారండి మనవాళ్ళు. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి. మనుష్య ఆకారంలో ప్రపంచం మోసపోయింది. ఇదే మనుష్య ఆకారంలో మరలా ప్రపంచం వెలుగులోనికి రావాలి. మనుష్య ఆకారంలో పాపంలోనికి పోయింది మానవాళి. ఇదే మనుష్య ఆకారంలో మరలా పరిశుద్ధత వెలగాలి. మనుష్య ఆకారంలోనే చీకటిలోనికి వెళ్ళిపోయిన ఈ బ్రతుకులు మరొక మనుష్యుని ఆకారంలోనే ఈ ప్రపంచానికి వెలుగు కావాలి అని అనుకున్నాడండి. అందుకోసమే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. మీ అందరికీ కూడా తెలుసండి, ఒక దేశంలో నుండి మరొక దేశానికి ఒక అధ్యక్షుడు వస్తున్నాడు అనుకోండి. ఒక అధ్యక్షుడు వస్తే ఆ దేశం ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తుందండి. ఇదిగో ఈ అధ్యక్షుడు పలానా దేశంలో నుండి ఇన్ని రోజులకు ఈ సమయానికి పలానా ఫ్లైట్ ఎక్కుతారు. ఈ ఫ్లైట్ ఈ దేశంలో పలానా పట్టణంలో పలానా ఎయిర్పోర్ట్లో ఇన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది మరొక దేశంలోనికి పలానా రోజుకు చేరుతుంది. అక్కడ నుండి ఆయన గారు పలానా హోటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మరొక అధ్యక్షుడిని కలుస్తారు. ఇదిగో మరొక పట్టణానికి వెళతారు. అక్కడ సైనిక వందనం తీసుకుంటారు. షెడ్యూల్ రిలీజ్ అవుతుందండి. ఒక దేశ అధ్యక్షుడు మరొక దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారమే ఆ దేశ అధ్యక్షుడు బయలుదేరతాడు. మోసంలోనికి వెళ్ళిపోయిన ప్రపంచ మానవాళిని కాపాడటం కోసం ఇప్పుడు పరలోకం అనే మహాపట్టణంలో ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ రిలీజ్ అయింది. షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆ షెడ్యూల్ భూమి మీద ఏ మనుషుడు ప్రకారం, ఏ మనుషుడు అనుకున్నట్టుగా ఈ షెడ్యూల్ నిర్ణయించబడలేదు. ఈ షెడ్యూల్ ఎవరో అనుకుంటే నిర్ణయించబడలేదు. ఇది పరలోకంలో ఉన్నటువంటి మహోన్నతుడు, సర్వలోకాలను సృజించినవాడు, సర్వలోకాలను కలిగించినవాడు, సర్వమానవాళిని పుట్టించినటువంటి ఆ మహోన్నతుడు విడుదల చేసినటువంటి షెడ్యూల్ ఇది. ఆయన షెడ్యూల్ రిలీజ్ కాగానే ప్రకటనలు రావాలి. ప్రకటనలు వస్తాయండి. ముఖ్యమంత్రి గారు ఈ ఏరియాకి రావాలంటే సడన్గా వచ్చేస్తారా? రారు. ముందుగా టీవీలో యాడ్ వస్తుంది. ఇదిగో టీవీలో ఒక ప్రకటన వస్తుంది. ముఖ్యమంత్రి గారు పలానా రోజున పలానా ఊరికి వస్తున్నారహో అన్న ఒక ప్రకటన రావాలి. ఇప్పుడు భూమి మీద ఒక అధ్యక్షుడు వస్తేనే
ఎన్నో ప్రకటనలు జారీ అవుతూ ఉంటే పరలోకం అనే మహాపట్టణంలో నుంచి బయలుదేరాడు. అంటే ఆ గొప్పవాడు ఎంత గొప్పవాడు కావాలి ప్రియమైన వారలారా. ఆ గొప్పవాడు బయలుదేరుతున్నాడు. ఇప్పుడు బయలుదేరుతున్నాడు అన్న సంగతి సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. అది ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆ షెడ్యూల్ ఖరారైపోయింది. ఆయనకు ఆ ప్రణాళిక సిద్ధమైపోయింది. ఆ సిద్ధమైనటువంటి ప్రణాళికలో భాగంగా సేవకులందరినీ పిలిపించాడండి దేవుడు. ప్రవక్తలను ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. వెళ్ళండి. ఒక మహాగణుడు బయలుదేరుతున్నాడు. ఒక మహాగణుడు మనుష్య ఆకారంలోనికి వస్తూ ఉన్నాడు. బాగా ఆలోచించాలి. ఒక మనుష్యుల ఆకారంలోనికి ఒక మహాగణుడు, పరలోకం, భూలోకం, పాతాళం, 3 లోకాలకు అధిపతి, ముల్లోకాల అధిపతి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియమైన వారలారా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఏ రోజైతే ప్రపంచం అనేది పాపంలోకి వెళ్ళిపోయిందో అదే రోజు దేవుడు ఆ ప్రణాళికను సిద్ధం చేశాడు ప్రియమైన వారలారా. దేవుడు ఆ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ రోజు చెబుతున్నారు చూడండి ప్రారంభంలోనే. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ ఎప్పుడైతే పాపం చేసిందో ఆ రోజు స్త్రీ సంతానము ద్వారా ఈ ప్రపంచ మానవాళిని రక్షించేటటువంటి ఒక మహాగణుడు ఈ సంతానము ద్వారా వస్తున్నారు అన్న సంగతి చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే ఆ రోజే, అంటే స్త్రీ సంతానము ద్వారా భూమి మీదకు ఒక మహాగణుడు స్త్రీ సంతానము ద్వారా రాబోతున్నాడు అన్న సంగతి పరలోకం అనే మహాపట్టణంలో దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు ప్రియమైన వారలారా. ఆదికాండము 49వ అధ్యాయంలోని 9వ వచనం చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం కనుక చూస్తే అక్కడ యాకోబు ద్వారా మరొక ప్రణాళిక విడుదలైందండి. మరొక ప్రకటన విడుదలవుతుందండి. యాకోబు మరణశయ్యపై ఉండి భూమి మీదకు రాబోతున్న ఆ మహాగణుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన అంటున్నారు, యోధా కొదమ సింహము. ఆయన యోధా కొదమ సింహము. నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతడు లేపువాడు ఎవడు? షిలోహు వచ్చు వరకు యోధా వద్ద నుండి దండము తొలగదు. అంటే భూమి మీదకి ఆ మహాగణుడు ఒక దండం, ఒక రాజదండం, ఒక మహారాజుగా రాబోతున్నాడు. అతని దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అంటే అతనికి విధేయులు అవుతారన్నమాట. ఇంతకు ఆ మహాగణుడు ఇంకా ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తారు అని ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియమైన వారలు. 13వ వచనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో కనుక జాగ్రత్తగా చూస్తే ప్రపంచంలో మోడు బారినటువంటి మానవ బ్రతుకులలో ఒక పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అని అంటున్నారండి. చూడండి, దానిలో 10వ భాగము అనగా యోధా గోత్రములలోని 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే ఉండును. మొద్దువలే ఉన్నటువంటి మోడు బారినటువంటి మానవ బ్రతుకులలో ఒక పచ్చని చిగురులాగా రాబోతున్నాడు. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చిగురు అంటే తినే చిగురు అనుకుంటారేమోనని జకరియా గ్రంథము 3వ అధ్యాయము ముగించేసుకుందాం ప్రియమైన వారలారా. వాతావరణం అనుకూలంగా లేదు కనుక కొద్ది మాటల్లో ముగించేసుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. చిగురు అంటే మీరు తినే చిగురు కాదు నాయనా.
జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. అదేదనగా చిగురు అను నా సేవకుడు, చిగురు అను నా సేవకుడిని నేను రప్పించబోచున్నాను. చిగురు అనేటటువంటి నా సేవకుడు రాబోతున్నాడు. ఆ సేవకుడు ఎలాంటి వాడు, ఆ సేవకుడు ఎలా వస్తాడు భూమి మీదకనంటే అదే యెషయా కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం చెబుతున్నాడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 14వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ప్రపంచంలోని మొట్టమొదటి జననం, తల్లిదండ్రులకు పుట్టనటువంటి జననం, కన్యక మాత్రమే పుట్టేటటువంటి జననం. అంతవరకు కన్యక పుట్టిన వారు లేరు, ఆ తరువాత కన్యక పుట్టిన వారు లేరు, మరు కన్యక పుట్టేవారు ఇంకెవ్వరూ ఉండరు. ప్రపంచంలోని ఏకైక జననం, ప్రపంచంలో ఏకైక జననం ఆ మహాగణుడు మనుష్య ఆకారంలో రావడానికి ప్రపంచానికి సూచన. ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియమైన వారలారా. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం, ఆలకించుడి నా సేవకుడు, పరలోకంలో నుండి నా సేవకుడు, నా సేవకుడు అక్కడి నుండి బయలుదేరుతున్నాడు, వివేకంగా అతడు ప్రవర్తిస్తున్నాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా హెచ్చించబడును. మహాగణుడు, మనుష్య ఆకారంలోనికి ఒక మహాగణుడు రాబోతున్నాడు అన్న సంగతి కొన్ని వందల ఏండ్ల సంవత్సరాలకు పూర్వం ప్రకటనలు చేయబడిందండి. భూమి మీద ఏ మనుష్యుడు మనుష్య ఆకారంలో వచ్చినా ఇన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఏ మనిషి గురించి ప్రకటన విడుదల కాలేదు. ప్రకటన విడుదలయ్యింది. పరలోకం అనే ఆ మహా తండ్రి, పరలోకం అనే మహాపరిశుద్ధుని యొక్క ఆయన రక్షణలో భాగంగా ప్రపంచ మానవాళిని మరలా దేవునితో ఐక్యం చేయడానికి ఒక మహాగణుడు భూమి మీదకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఆ మహాగణుడు మనుష్య ఆకారంలో కన్యక ద్వారా ఈ భూమి మీదకు రాబోతున్నాడు అని అన్నారు. ఆ వచ్చినటువంటి కుమారుడు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన మహాగణుడు ఎలా అయ్యాడు, రేపు నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహా ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీరు మాకిచ్చి తండ్రి వాతావరణాన్ని ఇంతవరకు కూడా మీ అదుపులో ఉంచుకున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. మీరు మాకు ప్రేమించి ఇచ్చినటువంటి సమయం బట్టి తండ్రి మీకు వందనాలు. మీరు మాకు వినిపించినటువంటి ఈ మాటలను బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. మీ అమూల్యమైన సంగతులు మరెన్నో మేము ధ్యానించుచుండగా తండ్రి, మీ చిత్తమైతే వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. రేపు ఇంకా ఎన్నో సంగతులు తండ్రి మీ బిడ్డలుగా మేము ఆలోచించుకొని ఆ మహాగణుడి యొక్క మహోన్నతమైన లక్షణాలను మేము ధ్యానించి ఆ మహోన్నతుని వలె మా జీవితాలను పరిశుద్ధంగా ముగించుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ బిడ్డలు ఎంతో ఆశతో, వాతావరణం అనుకూలంగా లేకపోయినా మీ బిడ్డలు ఎంతో ఆశతో మీ మాటలు విన్నారు తండ్రి. వారిని దీవించండి. మీ మాటల ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి వారికి దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే రేపు సాయంత్రం తండ్రి జరగబోయే కార్యక్రమం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకు మహిమకరంగా జరిపించలాగున తండ్రి మాకు సమయం ఇవ్వమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన మా యేసు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామముని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.